వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి ధన స్థానంలో బృహస్పతి సంచారం. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శని లాభస్థానంలో, చతుర్థ స్థానంలో రవి శుక్రులు అనుకూలంగా ఉండడం, అలాగే రాహు కేతువులు కూడా దశమ చతుర్థ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి ఇది కలిసొచ్చేటువంటి మాసం. మిమ్మల్ని అందరూ గౌరవించడం, మంచి మాటలు మీకు వినపడడం, శుభకార్యాలు వంటి వాటిలో కొంత పాల్గొనడం, ఇవన్నీ మీకు కొంత శుభ ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశికి ముఖ్యంగా ప్రస్తుత సమయం ఈ నెల అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడి ఉన్నది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి, వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ నెల కలిసి రాబోతోంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం కలగనుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మాసం సెప్టెంబర్ 2025 శని గురుల యొక్క అనుకూల స్థితి వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధనపరంగా శుభ ఫలితాలని మాత్రం కలిగించబోతుంది. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించండి, విఘ్నేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ మాసం సెప్టెంబర్ 2025లో జన్మ గురుడి యొక్క సంచారం, రవి శుక్ర కేతువులు తృతీయంలో అనుకూలంగా ఉండడం, అలాగే భాగ్యంలో రాహు యొక్క సంచారం చేత శని కూడా అనుకూలంగా దశమంలో ఉండడం చేత మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం కొంత కలిసి వస్తుంది. అయితే మిథున రాశి వారికి జన్మ గురుడు వల్ల పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు వంటివి ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ భయాలు, ఆందోళనలు తీవ్రమయ్యేటువంటి స్థితి ఉన్నది.